సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. నైరుతిలో మాన్యువల్ ఉంది, ఒక అడుగు లోతే ఉంది గురుగారు, అలా ఉండొచ్చా? మాన్యువల్ అంటే మన డ్రైనేజ్ కనెక్షన్స్ నుంచి వెళ్తూ ఉంటాయి కదా, ప్రతి టర్నింగ్లో ఒక మాన్యువల్ పెడతాం. అంటే ఇన్స్పెక్షన్ పిట్, మ్యాన్ హోల్. కొన్నిసార్లు ఏమవుతుందంటే పశ్చిమంలో టాయిలెట్స్ వచ్చినప్పుడు అటు నుంచి పశ్చిమం నుంచి దక్షిణ కాంపౌండ్ నుంచి తీసుకెళ్ళి ఆగ్నేయం గుండా బయటకు వదిలేస్తారు. అప్పుడు కంపల్సరీ ఆ టర్నింగ్లో నైరుతిలో ఒక పిట్ వస్తుంది. మరికొంతమంది ఏంటంటే ఇటు ఉత్తరం నుంచి తీసుకొస్తారు, అప్పుడు వాయువ్యంలో ఒక పిట్ వస్తుంది. సో ఇలా నైరుతిలో పిట్ ఉండొచ్చా, డ్రైనేజ్ పిట్ అన్నది సందేహం. అంటే 1 ఫీటే ఉంది అంటే అందరికీ తెలుసు కదా, నైరుతి డౌన్ ఉండకూడదు అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. చాలా ఘోరంగా ఉంటాయి రిజల్ట్స్ అని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. టాయిలెటే కదండి, మరి వేరే టెక్నికల్గా వేరే మార్గం లేదు కదా. కొన్నిసార్లు ఏమవుతుందంటే స్లోప్ పర్మిట్ చేయకుండా అక్కడ 3 ఫీట్ 4 ఫీట్ కూడా ఉంటుంది మాన్యువల్. నైరుతిలో నుంచి వచ్చేలాగా చూసుకోకూడదు, యాక్చువల్ నైరుతిలో రాకూడదు. వాయువ్యం పశ్చిమ వాయు నుంచి వస్తే పర్వాలేదు, ప్రాణాంతకంగా ఉండదు. నైరుతిలో పిట్టు మాత్రం ప్రాణాంతకమే. మనం ఈరోజు కూడా చూసాం, ప్రయాగరాజ్కి వెళ్ళి వస్తూ ఉంటే పాపం 7 పోయారు ప్రాణాలు. నైరుతి దోషం అది, నైరుతి ఈశాన్య దోషం ఉంటేనే అలాంటివి జరుగుతాయి. 7 చనిపోయారండి పాపం. పుణ్యం వస్తుందని మునిగేసి వస్తూ ఉంటే పోయారు పాపం. అక్కడ వాళ్ళ ఇంట్లో ఈ దోషం ఉంది. అందరికీ తెలుసు నైరుతిలో గొయ్యి ఉండకూడదు, కానీ 1 ఫీటే ఉందండి, మరి తప్పదు కదా. అంటే నైరుతుల నుంచి రాకుండా చూసుకోవాలి. మరికొంతమంది ఏంటి, నైరుతి నుంచి వచ్చాక అక్కడ ఆగ్నేయంలో పెట్టిస్తారు. ఆగ్నేయ కాంపౌండ్ నుంచి బయటకు వెళ్ళిపోయడానికి ఆగ్నేయంలో కూడా ఒకటి వస్తుంది. అలా ఉండొచ్చా అంటే ఆగ్నేయంలో ఉంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంట్లో సేవింగ్స్ ఉండవు, కానీ ప్రాణాంతకం మాత్రం కాదు. ఆడవాళ్ళకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అక్కడక్కడ విల్లాస్లో కూడా నేను చాలా చోట్ల చూస్తున్నాను. ఆగ్నేయంలో బయట నుంచి తీసుకొచ్చి ఫుట్పాత్ పైనుంచి విల్లాస్కి కరెక్ట్గా తూర్పు ఆగ్నేయంలో ఒక పెట్టిస్తారు, మీటర్ పిట్ అంటే వాటర్ మీటర్. ఇది అది ఒక 3-4 ఫీట్ ఉంటుంది. దాని పక్కనే ఇటు పక్క డ్రైనేజ్ పిట్, అది కూడా ఒక 3-4 ఫీట్ ఉంటుంది. అయ్యా బాబు ఇలా ఉండకూడదు అంటే టెక్నికల్గా కాదండి, కష్టం, దీన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి. నేను చాలా చోట్ల చెప్పాను ఇలా తీస్తే పోతుందండి అని, కానీ ఎవరు చేయరు కదా. మీకు ఒక్కరికి చేస్తే అందరు అడుగుతారండి, మేము అందరు చేయలేం కదా అని. అందరు కలిసి అడిగితే బిల్డర్ తప్పకుండా చేస్తాడు. ఏం చేస్తాడు చేయకుండా? కొనేవాడు ఇలా ఉంటే నేను కొనుక్కుంటాను, టెక్నికల్గా అది మార్చే అవకాశం ఉంది, టెక్నికల్గా అవకాశం ఉంటేనే ఇలా చేయండి అని నేను చెప్తాను, లేకపోతే చెప్పను. వద్దండి కొనకండి అంటాను. ఇక్కడ టెక్నికల్గా అవకాశం ఉంది కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పిన చాలా చోట్ల. కానీ వీళ్ళు ఒకరిద్దరు అడిగితే బిల్డర్స్ ఏమంటున్నారంటే, మీ ఒక్కరికి చేస్తే అందరు అడుగుతారండి, 60, 70, 100 విల్లాస్ ఉన్నాయి నాకు ఈ లైన్లో, సో అందరికీ చేయడం కష్టం కదా అంటే. అందరు కలిసి అడుగారనుకోండి, ఏం చేస్తాడు అప్పుడు? తప్పనిసరిగా చచ్చినట్టుగా చేస్తాడు. అది పెద్ద దోషమే. కాకపోతే దానివల్ల ప్రాణాంతకంగా ఉండదు. అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది క్యాన్సర్తో కూడా బాధపడుతున్నారు. లేడీస్ పీసీఓడీస్గా మారుతున్నారు. ఇష్యూ ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు. అంటే దీనివల్ల ఏమవుతుందో చెప్తే మరి దడబడుతుంది అందరికీ. అలా ఉండకూడదు అన్నా. అందుకే దానివల్ల ఏమవుతుంది గురుగారు అంటే అన్నీ నేను చెప్పడం మొదలు పెట్టామనుకోండి ఇంకా భయపడిపోతారు. ఈ మధ్య నేను ఒక విల్లా చూశాను, పెద్ద కమ్యూనిటీ, రోడ్డు కంటే హైట్ డౌన్లో ఉంది మొత్తం విల్లా కమ్యూనిటీ. మొత్తం రోడ్డు ఉత్తరంలో ఉంది. ఉత్తరంలో పెద్ద క్లబ్ హౌస్, ఉత్తరం రోడ్డు కంటే ఒక 5 ఫీట్ డౌన్. ఈశాన్యం కూడా లేదు, అలా రౌండ్గా ఇలా కట్టేస్తున్నారు. విల్లా చూసుకొనుకుంటున్నారు అక్కడ ఉండే ల్యాండ్స్కేపింగ్ అవి చూసి. దానికి తోడుగా ఇలాంటి నైరుతిలో దోషం ఇలాంటివి ఉంటే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితులు. కొంతమంది రిటైర్డ్ లైఫ్ అండి, ఏం చేస్తాం ఇక్కడే ఉండిపోతాం అంటే అది వేరే విషయం.
లేదు బిజినెస్ పీపుల్ ఇక్కడే ఉన్నాం, మేము బిజినెస్ చేస్తూ పైకి రావాలి ఇంకా అనుకుంటే మాత్రం అలాంటివి కొనుక్కోకూడదు. సో నైరుతిలో పిట్టు 1 ఫీటే ఉంటే ఏమవుతుంది అంటే 1 ఫీటే ఉంది కదా అని నేను తీసుకోండి నేను చెప్పను, ఉండకూడదు అంతే. ఉంటే మాత్రం కొద్దిగా ఉంది, ఆ కొద్దిగా ఇబ్బందులు అలా అవుతుంటారు, తప్పదు. కొంతమంది 4 ఫీట్ 5 ఫీట్ డెప్త్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేస్తాం అప్పుడు? దాన్ని తప్పించాలి, అక్కడ రాకుండా చూసుకొని కట్టుకోవాలి. చౌక్ అవుతుంది కదా, ప్రతి టర్నింగ్లో మాన్యువల్ రావాలి కదా అంటారు. అసలు ఇంట్లో విల్లాస్లో చౌక్ అనేదే ఉండదండి. దానికి ఏంటంటే చిన్నగా టెక్నికల్గా ఒక పరిష్కారం ఉంది, నేను చెప్తాను. లోపల మాన్యువల్లో ఇంటర్నల్గా ఒక స్లాబ్ పోయాలి, అంటే ఇంకో బిల్ల పోయాలి. ఆ ఛానల్ పైన బిల్ల పెట్టేసి పైన శాండ్ పోసేయాలి, డ్రై శాండ్ పెట్టి పైన మాన్యువల్ కవర్ పెట్టేయాలి. ఎప్పుడైనా చౌక్ అయిందనుకోండి, ఈ పైన స్లాబ్ తీసేసి ఆ మాన్యువల్ కవర్ ఉంటుంది కదా, దానికి హుక్ ఉంటుంది, అది తీసేసి లోపల శాండ్ ఉంటుంది, ఆ శాండ్ అంతా తీసేస్తే లోపల ఇంకొక ఇంటర్నల్ స్లాబ్ ఉంటుంది, దానికి కూడా హుక్ ఉంటుంది, అది తీసి క్లీన్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ డౌన్ ఉన్న ఎఫెక్ట్ ఉంటుంది. దానికి ఇది ఒక మంచి టెక్నికల్ పరిష్కారం, అలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది కాన్సెంట్రిక్ వేరే మాన్యువల్ కవర్ పోసి లోపల పెట్టి శాండ్ పోయడం ఓ పరిష్కారం నైరుతి దానికి. సరే, ఆగ్నేయంలో నేను ఇందాక అన్నట్టుగా అక్కడి నుంచి వాటర్ మీటర్ వచ్చింది, అదొక 3-4 ఫీట్ ఉంది అక్కడ, దానికి ఇలా శాండ్ పోసి కాన్సెంట్రిక్ స్లాబ్ వేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ వాటర్ మీటర్ చూస్తారు కదా, వచ్చి రీడింగ్ తీసుకుంటాడు, మనం టోటల్గా క్లోజ్ చేయలేము. దాని పక్కనే ఇంకొక మాన్యువల్ ఉంది ఆగ్నేయంలో, అంటే దానికి నైరుతిలో చేసినట్టుగా చేయొచ్చు. లోపల కాన్సెంట్రిక్గా ఇంకొక స్లాబ్ పోసేసి హుక్తో ఆ ఛానల్ పైన, లోపల ఛానల్ ఉంటుంది ఇలా వాటర్ వెళ్ళిపోవడానికి, ఆ డర్ట్ వాటర్ అంతా వెళ్ళిపోవడానికి మోరిలాగా ఉంటుంది, దానిపైన కాన్సెంట్రిక్ స్లాబ్ పెట్టేసి శాండ్ పోసేసి పైన మళ్ళీ ఒరిజినల్ స్లాబ్ పెడితే బాగుంటుంది. కానీ మనం వాటర్ మీటర్ పిట్కి మాత్రం పెట్టలేము, కాబట్టి దానివల్ల తప్పదు దోషం. దానికి బిల్డర్తో ఒప్పించి కొంచెం మార్చుకొని తూర్పులో వచ్చేలాగా చూసుకుంటే బాగుంటుంది. మరి కొంతమందికి సందేహం ఏంటంటే నైరుతిలో బాత్రూమ్ ఎక్కడ అంటే, నైరుతిలో బాత్రూమ్ ఎక్కడ అని ఒక కామెంట్ పెట్టారు, గురుగారు దీనికి చెప్పండి అని. నైరుతిలో బాత్రూమ్ ఎక్కడ అంటే ఇంటి లోపల లేకపోతే కాంపౌండ్లోనా? ఇంటి లోపల మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో టాయిలెట్ ఉండకూడదు అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. దక్షిణ నైరుతిలో కానీ పశ్చిమ నైరుతిలో కానీ ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ ఉండకూడదు. కొంతమంది టాయిలెట్కు మేము ఎత్తుగా కట్టుకుంటామని కట్టుకుంటున్నారు, అలా కట్టుకోకూడదు, చాలా బాధలు పడతారు. లేదు కాంపౌండ్లో దక్షిణం ఖాళీ స్థలంలో నైరుతిలో టాయిలెట్ కట్టుకోవచ్చా అంటే కట్టుకోవచ్చు అనే చెప్తాను నేను. కొంచెం ఎత్తుగా కట్టుకోవాలి, కానీ దాని కింద సెప్టిక్ ట్యాంక్ కట్టుకోకూడదు. కానీ నైరుతిలో టాయిలెట్ స్టోర్ రూమ్గా కట్టుకొని, స్టోర్ రూమ్ కాదని మేము టాయిలెట్ కట్టుకుంటాం నైరుతి దక్షిణం పశ్చిమ గోడలు వాడుతూ కట్టుకొని అక్కడ టాయిలెట్ కట్టుకోవచ్చా? ఆ టాయిలెట్ ఇంటి గోడను ఆనుకోకూడదు, దాని కింద సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు, అలా కట్టుకుంటే తప్పేం లేదు. శ్రీరక్ష.